సమాధానము కలిగి ఉండాలి. ఎంత వరకు మనం సమాధానం కలిగి ఉంటామో మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో విలువైనది. సర్వసాధారణంగా అందరితో అంటే బయటి వాళ్ళతో, ఇంట్లో వాళ్ళతో, అందరితో కూడా సమాధానం ఎలా ఉండాలంటే సమాధానం కలిగి ఉండాలి. అందుకనే కొత్త నిబంధనలో మత్తయి సువార్తలో కూడా ఒక మాట ఉంటుంది. 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉంటారు, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఎలాగంట సమాధాన పరచువారు, సమాధాన పరిచేవారు. ఇక్కడ మరి జ్ఞాపకం చేసుకుందాము. అందుకనే అపోస్తులుడైన పౌలు యేసుక్రీస్తు మాట మనతో చెప్తున్నాడు ఈ రోజున. అందుకనే ఇక కింద భాగాల్లో ఉన్నటువంటి మాట ఏమిటో తెలుసా? చాలా అద్భుతంగా ఉన్నటువంటి మాటలు ఏమిటి అంటే 15వ వచనంలో ఉన్న మాట, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అని చెప్పబడుతుంది. ఏమిటంట, మీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోవడానికి గల కారణాలు ఏమిటి అంటే 14వ వచనంలోనికి వెళ్ళాలి. ఎందుకంటే సమాధానం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. సమాధానం లేకుండా, పరిశుద్ధత లేకుండా హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని. హృదయ శుద్ధి ఉంటే దేవుణ్ణి చూస్తావు. హృదయ శుద్ధితో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. హృదయ శుద్ధితో ప్రార్థన చేస్తే జవాబు దొరుకుతుంది. నీకెప్పుడైతే హృదయ శుద్ధి లేకుండా నువ్వు ఏది చేసినా, అందుకని 15వ వచనంలో ఏమిటంటే సేదైన వేరు. ఏమిటంట? సేదైన వేరు. చిన్న సేదైనటువంటి వేరు ఏదైనా మనలో ఉన్నది అంటే ఏం చేస్తుంది? నాకు సైన్స్ చదువుతూ ఉన్నప్పుడు, నేను సైన్స్ అంటే చాలా ఇష్టపడతాను. చదువుతూ ఉన్నప్పుడు మెదడు గురించి, మెదడులో కొన్ని లక్షల నరాలు ఉంటాయి. అందులో ఒక చిన్న నరం బీపీ వలన గాని, బీపీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ పెరిగితే ఏమవుతుంది అంటే నరాలు ఉబ్బిపోతాయి. అప్పుడప్పుడు చూడండి, ఇక్కడ నరాలు ఉబ్బుతాయి కదా, ఈ సైడ్ ని. ఎందుకని? బాగా టెన్షన్ పడటం వల్ల, ఆ బీపీ రావటం వల్ల అదేమవుతుంది అంటే తర్వాత ఇక్కడ నరాలు ఉబ్బటమే కాకుండా ఈ నొసట వెనక, ఈ తల వెనక, మెడ దగ్గర విపరీతంగా నొప్పి వస్తుంది కదా, తర్వాత తలనొప్పి వస్తుంది కదా. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ కొన్ని లక్షల నరాలు ఈ మెదడులో ఉంటాయి. ఆ బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోవటం వల్ల ఒక్క నరము కనుక చిట్లిపోయిందనుకో, ఎంత నరం ఉంటుంది? నరాలు అంటే ఏమన్నా మన ఆ దారాల్లాగా ఉంటాయి అనుకుంటున్నారా? మన సూదులు ఎక్కించే దారం ఎంత సన్నగా ఉంటుంది? అంతకంటే ఇంకా సన్నగా ఉంటాయి. దానికి ఎంత ప్రెషర్ అయిపోతే, లేక ఎంత టెన్షన్ గా మనం ఎంత చేసుకుంటామో, దానికి ఆ నరం ఉబ్బిపోయి చిన్న చిట్లు పోయి అక్కడ బ్లడ్ గడ్డి కట్టింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే పారాలిసిస్, లేక ఒక పక్కన పక్షవాతం అంటారు, ఒక పక్కన అంటే చిన్న నరమే కదా అని మనం అనుకుంటాం. ఏమి నరము? ఈ ఎంట్రుక, అంటే దారం అంటే ఎంట్రుక ఎంత సన్నగా ఉంది, మన తల మీద ఉన్న ఎంట్రుక ఎంత సన్నగా ఉంది, ఇంతకంటే సన్నగా ఉంటాయి మన మెదడులో ఉన్నటువంటి నరాలు. అయితే ఆ నరములో ఒక్కటి ఏదైనా ఫాల్ట్ వచ్చింది అంటే ఈ శరీరాన్ని అంతటిని కూడా ఆపేస్తుంది. ఏం చేస్తుంది? ఆపేస్తుంది. చూడండి, ఒక్క నరం చిన్నది, ఈ మెదడులో ఉన్నటువంటి నరం ఒకటి ఆగిపోతే అది ఏమైపోతుంది? మొత్తం ఒక పక్షం అంతా కూడా ఆగిపోతుంది. అందుకనే
అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీలో ఎవరిలో అంట ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని సేదైన వేరు ఏదైనా మొలిచి, ఆ సేదైన వేరు ఏదైనా మొలిస్తే కలిగేటువంటి నష్టం ఏమిటి అంటే చాలా భయంకరమైనటువంటిది. అశాంతి, నెమ్మది లేనితనం, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు, ఆరోగ్యం ఉండదు. ఎందుకు అంటే ఈ సేదైన వేరు మొలవకూడదు. ఆ సేదైనటువంటి వేరు మొలవకూడదు మన జీవితంలో. ఆ సేదైన వేరు ఒక కోపం కావచ్చు, అసూయ కావచ్చు, లేక ఇంకా ఏదైనా కావచ్చు, తోటి మనిషి మీద, లేక ఎదుటి వ్యక్తుల మీద, మన కుటుంబీకుల మీద, లేక మన బంధువుల మీద, మన రక్త సంబంధుల మీద ఏదైనా సరే సేదైనా ఒక వేరు మొలిస్తే అది మన ముఖాన్ని తేటపరచదు, నల్లగా చేస్తుంది. అందుకనే ఈ అపొస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, క్రీస్తు ప్రభువారైతే మత్తయి సువార్తలో మీ ఎడల ఎవడైనను అపరాధము చేసిన ఎడల మీరు వారిని క్షమించండి, అప్పుడు మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమిస్తాడు. సర్వసాధారణంగా ఒకరికొకరు పొరపాట్లు చేసుకోవటం అనేది, లేక ఒకరి మీద ఒకరు ఏదైనా మా నోరు చారటం అనేటువంటిది సహజమైనటువంటి విషయమే. కానీ దానిని గ్రహించి క్షమించుట, సహించుట అనేదే నిజమైన ధన్యకరమైనటువంటి జీవితం. నిజంగా మనము ధన్యులము అని అనడానికి రుజువు ఏమిటి అంటే, నోరు జారినప్పుడు లేదా మన మీద ఏదైనా ప్రయోగం జరిగినప్పుడు మనము సహించగలిగి క్షమించగలిగితే మనకంటే గొప్పవారు మరొకరు ఉండరు. ఎందుకు మనం సహించాలి, ఎందుకు మనం క్షమించాలి అంటే, మనము దేవుని బిడ్డలము, దేవుని పిల్లలము, దేవుని కుమార్తెలము, దేవుని కుమారులము. మనం సహించి భరించి క్షమించగలిగినప్పుడే దేవుని పిల్లలుగా మనము ఉండగలుగుతాం. కాబట్టి అందుకనే ఇక్కడ ఉన్నటువంటి మాట, అందరితో ఎలా ఉండాలట, సమాధానము, అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించండి. ప్రయత్నం చేయాలి. చాలా మంది అంటారు, యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి ఆయన ఉన్నాడు, ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు, సమాధానంగా ఉన్నాడు అని అంటారు. ఆయన దేవుని కుమారుడే, కానీ ఆయన పరిపూర్ణ మానవుడు, సంపూర్ణ మానవుడు. ఆయన మనవదే, అలాగా మనలాగే ఆయన రిక్తుడిగా వచ్చాడు. పరలోకపు శక్తి గాని, పరలోకపు మహిమ గాని ఏది కూడా ఆయనతో తీసుకుని రాలేదు. ఆయన రిక్తుడిగా పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టాడు, పరలోక సౌభాగ్యాన్ని విడిచిపెట్టాడు, ఆ పరలోకపు ఆ మహిమని విడిచిపెట్టాడు, అన్ని విడిచిపెట్టాడు. అన్ని విడిచిపెట్టి సామాన్య మానవుడి కంటే కూడా ఆయన తక్కువ వానిగా తగ్గించుకున్నాడు. అందుకనే ఆయన అన్నాడు, మనలో ఏ ఒక్కరూ చెప్పలేము గాని, నేను దీనుడును, సాత్వికుడును, దీన మనసు గలవాడును కనుక నా యొద్దకు వచ్చి నేర్చుకునుడి. మత్తయి సువార్త 11:29-30 ఉంటది. నా యొద్దకు వచ్చి నేర్చుకునుడి అని అంటాడు. అదే అపొస్తలుడైన పౌలు అంటాడు రోమపత్రిక 11వ అధ్యాయంలో ఏమంటాడు అంటే, నేను క్రీస్తు పోలే నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలే నడిచారు. క్రీస్తు మానవుడులో ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తిగా నడిచాడు. అలాగే ఆ తరువాత క్రీస్తు పోలే నడిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే అపొస్తలుడైన పౌలు. నేను క్రీస్తులా నడుచుకుంటున్నాను, మీరు నాలా నడుచుకోండి. ఒకవేళ క్రీస్తు అయితే దేవుని కుమారుడు, ఆయన మహిమ గల దేవుడు, ఆ దేవుడు గనక ఆయన నడుచుకున్నాడు అని అనుకోవచ్చు. కానీ పౌలు కూడా మానవుడే కదా, ఒకప్పుడు హింసకుడే కదా, ఒకప్పుడు బాధించిన వాడే కదా,
ఒకప్పుడు నిందించిన వాడే కదా, ఒకప్పుడు క్రైస్తవులను కొరడాలతో కొట్టి సరసాల్లో వేయించిన వాడే కదా. అయితే క్రీస్తు పట్టుకున్న తర్వాత అతడు మార్పు చెందాడు, శ్రమలు సహించాడు, కొరడా దెబ్బలు సహించాడు, నిందలు అవమానాలు ఇవన్నీ కూడా భరించాడు. ఆయన క్రైస్తవుడిగా మారిన తరువాత అందుకనే ఆయన అంటాడు, ధైర్యంగా చెప్తాడు, ఏమంటాడు అంటే, నేను క్రీస్తు పోలే నడుచుకునిచున్నాను, మీరు నన్ను పోలే నడుచుకునండి. ఇప్పుడు మనము దేవుని వాక్యమును బట్టి నడుచుకున్నట ఎంతో ఆశీర్వాదకరమని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం కనీసం ఏం చేయాలంట, ప్రయత్నము చెయ్యాలి. ప్రయత్నం చేయకపోతే ఏమాత్రం కూడా ప్రయోజనము ఉండదు. ఒక అతనికి కాలుకి భయంకరమైన దెబ్బ తగిలింది. డాక్టర్ గారు అన్నారు, దానికి వైద్యం చేసి కొన్ని రోజుల పాటు ఈ కాలుని కనపొద్దన్నాడు. ఎన్ని రోజులు? ఎందుకంటే ఆ గాయం తగ్గే వరకు దాన్ని కదపొద్దన్నాడు. ఆయన కదపటం మానేశాడు. 2 వారాలు అయిపోయింది, 3 వారాలు అయిపోయింది, 4 వారాలు అయిపోయింది. ఆ తర్వాత అది పూర్తిగా తగ్గింది, కానీ ఈ కాలు కదపటము ఏం చేశాడు? మొత్తం మానేశాడు. ఆ తర్వాత అయ్యా నువ్వు లేవయ్యా అంటే ఆ కాలు ఏమైపోయిందంటే అలాగే ఉండిపోయింది. ఎప్పుడు దాకా కనపొద్దన్నాడు అతను? తగ్గే వరకు అతను అలాగే ఉండిపోతే, ఇప్పుడు మనమైనా సరే ఈ చెయ్యి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, కొన్ని రోజులు ఇలాగ పెట్టుకున్నాం అనుకో, ఏమవుతుంది? ఒక నెల 2 నెలలు ఏదైనా జరిగి ఇలా కట్టుకుంటాం కదా, తర్వాత ఏం చెయ్యాలి? యథావిధిగా చేతులు ఎలాగుంటే అలాగ వచ్చేయాలి. ఆ చెయ్యి అలాగ అలవాటు అయిపోయింది, ఎందుకంటే ఆ నరము. అలాగే ఇప్పుడు ప్రయత్నం చేయాలి. ఆ కాలు ఏమైపోయిందంటే నరము ఆ దెబ్బ తగిలినప్పుడు ఆ నరం గుంజేసింది. ఆ తర్వాత ఏం చేయాలి? నడవటానికి ప్రయత్నించాలి. దెబ్బ తగ్గిపోయింది, పుండు గాయం తగ్గిపోయింది, నొప్పి తగ్గిపోయింది, ప్రయత్నం చేయట్లేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మాట చూడండి, అందరితో సమాధానంగాను పరిశుద్ధం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఈ రోజున మనం ప్రయత్నిస్తున్నామా? అందరితో, ఇంటి ఎదురు వాళ్ళతో, పక్కింటి వాళ్ళతో, మన బంధువులతో ఎవరితోనైనా మాట అనుకున్నప్పుడు ఎవరితోనైనా మాట్లాడకుండా ఉన్నామేమో. ప్రయత్నించండి, మాట్లాడటానికి ప్రయత్నించండి, సమాధానం పడటానికి ప్రయత్నించండి. నేను క్రైస్తవుడిని, దేవుని బిడ్డను, నేను పరిశుద్ధుడిని అని నిరూపించడానికి ప్రయత్నించండి. ప్రయత్నం చేయకుండా ఏ మాత్రం కూడా ప్రయోజనము ఉండదు. మనం ప్రయత్నం చేయాలి, చేయకపోతే ఏ మాత్రం కూడా ప్రయత్నం ఉండదు. అంతేకాకుండా ఒక మాట ఇదే లైన్ లో ఉంటున్నాడు, ఏమిటి తెలుసా? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. మనకి అద్భుతంగా చెప్పబడుచున్నటువంటి మాట, పరిశుద్ధత లేకుండా, ఒకవేళ పరిశుద్ధత మనలో లేకుండా ఏదైనా వేరు ఏదైనా మొలిసి ఉంటే ఎలా కనపడుతుంది అంటే, ఒక సామెత ఉంది కదా. ఏంటి ఆ సామెత అంటే, పచ్చకవర్లు పట్టుకున్నవాడు కంట లోకమంతా ఎలా కనపడుతుంది? పచ్చగా కనపడుతుంది. లోకం పచ్చగా లేదు, నీ కళ్ళే పచ్చగా ఉన్నాయి కాబట్టి అంతా పచ్చగా కనపడుతుంది. అంటే మనలో లోపం ఏదైతే ఉందో ఆ ఎదుటివాడిని ఆ లోపంతోనే మనం చూస్తాం. మన లోపాన్ని బట్టి కాదు చూడటం గాని. అందుకని పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. అందుకనే ప్రభువును చూడాలన్నా, అందుకనే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పరిశుద్ధత కలిగి ఉండడానికి మరి 100% పరిశుద్ధత అనేటువంటిది కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యమని నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే పరిశుద్ధులుగా మనం ఉండాలి అంటే ఏం చేయాలి? పరిశుద్ధత మనకి ఎక్కడ లభిస్తుంది? పరిశుద్ధత మనకి ఎలా కలుగుతుంది? పరిశుద్ధత మనకి ఎలా కలుగుతుంది అని అంటే, యేసుక్రీస్తు వాక్యమే నిన్ను పరిశుద్ధునిగా మారుస్తుంది. యేసుక్రీస్తు వాక్యమే నీ జీవితాన్ని మార్చగలుగుతుంది. యేసుక్రీస్తు జీవితాన్ని
మార్చగలడు. ఎప్పుడైతే నీ జీవితంలో వాక్యము ప్రారంభమవుతుందో, ఎప్పుడైతే నీవు దేవుని మాటలు నీ హృదయంలోనికి రాణిస్తావో, ఎప్పుడైతే దేవుని వాక్యం నీ హృదయంలో భద్రం చేసుకుంటావో, అప్పుడు దేవుని వాక్యం మరి యేసుక్రీస్తు ప్రభు వారు సమరైచితో మాట్లాడుతూ ఏమంటాడు అంటే, ఊరేటి ఊట అంటాడు. దేవుని వాక్యం ఎలాగుంటదట? నీ కడుపులో ఊరేటి ఊటగా ఉంటది. అంటే దాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉంటే, దేవుని మాటలు ఎంతో శ్రేష్టమైనవి, ఎంతో విలువైనవి. అలాంటి విలువైనటువంటి మాటలు, శ్రేష్టమైనటువంటి మాటలు నీ జీవితంలో, నీ హృదయంలో ఉండినట్లయితే అవి ఊటగా ఉంటాయి, నీకు జీవజలాన్ని ఇవ్వగలుగుతాయి. కాబట్టి జీవజలాన్ని ఇవ్వగలిగినప్పుడు నువ్వు ఎంతో ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా నువ్వు ఉండగలవు. ఇంకొక మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఒక చక్కని మాటలు మనకి కనపడుతుంది. మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి తెస్సలోనికీ రాసిన పత్రికలో ఒక అద్భుతమైనటువంటి మాట మనకి కనపడుతుంది. ఆ అద్భుతమైనటువంటి మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, తెస్సలోనికీ రాసిన పత్రికలో చాలా అద్భుతమైనటువంటి చక్కని మాటలు మనకి కనపడతాయి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి 4వ అధ్యాయము 7వ వచనం. చూడండి, తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. మనం ఎలా ఉండాలని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అంటే, పరిశుద్ధులు ఎలా ఉండాలంట? పరిశుద్ధులు అగుటకే దేవుడు మనల్ని పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండాలని పిలిచాడు. ఆయన ఎలాగున్నాడు? పాత నిబంధనలు ఏమీ కాండంలో అంటాడు, నేను పరిశుద్ధుడు గనుక మీరును. అదే కొత్త నిబంధనలో పేతురు పత్రికలో కూడా ఉంటుంది, నేను పరిశుద్ధుడై ఉండలాగా మీరును పరిశుద్ధులై ఉండండి. అలాగే దేవుడు మనల్ని పిలిచింది దేనికోసం? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, పరిశుద్ధులగుటకు దేవుడు మనల్ని, నిన్ను, నన్ను, మనల్ని పిలిచాడు. ఏదైనా వేరు ఏదైనా ఉంటే, యాసేవు ఆశీర్వాదాలు పొందకుండా ఉండడానికి కారణం ఏమిటి అంటే, మొట్టమొదటిగా తన ఆశీర్వాదాన్ని తృణీకరించాడు. దేని తృణీకరించాడు? తన ఆశీర్వాదాన్ని తృణీకరించి. ఏంటి ఆ ఆశీర్వాదం అంటే, దేవుడు తన జ్యేష్ఠుడిగా పుట్టించాడు. తల్లి గర్భములో నుండి, రిబకా గర్భము నుండి యాకోబు అనగా యాకోబు యాసేబు అన్నదమ్ములు. అంటే యాకోబు చిన్నోడు, యాసేబు పెద్దవాడు. గర్భము నుండి వచ్చేటప్పుడు యాసేబు ముందుగా పుట్టాడు, జ్యేష్ఠుడిగా పుట్టాడు, పెద్దవాడుగా పుట్టాడు. దాన్ని తృణీకరించాడు. దేని తృణీకరించాడు? పెద్దరికాన్ని తృణీకరించాడు. దేనికోసం తృణీకరించాడు? ఒక పూట, దేనికోసం? ఒక పూట కూటి కోసం తృణీకరించాడు. జ్యేష్ఠత్వం నాకు అక్కర్లేదు, నాకు అన్నం పెట్టు, ఆ ఎర్రలంటే కూర, ఆ చిక్కుడుకాయ కూర, ఆ కూర పెట్టు నాకు, ఆ అన్నం పెట్టు నాకు. దానికోసం తన జ్యేష్ఠత్వాన్ని, పెద్దరకాన్ని తృణీకరించాడు. ఆ తర్వాత అతడంట ఆశీర్వాదం కోసం పశ్చాత్తాప పడలేదు గాని కన్నీళ్లు విడిచాడట. ఏం చేశాడు? చదవబడిన వాక్య భాగంలో ఉంది కదా, ఏం చేశాడట? కన్నీళ్లు విడిచాడట. కానీ దాన్ని పొందలేకపోయాడట. అందుకనే దేవుడు మనకిచ్చినటువంటి జ్యేష్ఠత్వాన్ని తృణీకరించవద్దు. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మనం తృణీకరించవద్దు. దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం తృణీకరించవద్దు. ఈ రోజుల్లో అనేకులు దేవుడిచ్చే ఆశీర్వాదాలు నమ్మకపోవటం వల్ల తృణీకరించుతున్నారు.
ఆ ఆశీర్వాదాలు నీ తల మీదకి తీసుకువచ్చినప్పుడు, ఆశీర్వాదాలు నీకు ఇస్తూ ఉన్నప్పుడు, ఆ ఆశీర్వాదాలకు వారసులుగా ఉన్నప్పుడు, ఒక చక్కని మాట ఉంది. ఇంకొక మాట చూడండి, పేతురు పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ కూడా ఒక మాట, చక్కని మాట మనకి కనపడుతుంది. అక్కడ చూడండి, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. చాలండి. దేనికోసం మనం పిలువబడ్డాము? మొట్టమొదటిగా మనం చూసాము, పరిశుద్ధులగుటకు దేవుడు మనల్ని పిలిచాడు, గాని అపవిత్రులుగా ఉండడానికి మనల్ని పిలవలేదు. తరువాత ఇదే పేతురు 9వ వచనంలో ఏముంటుంది? ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి, గాని కీడునకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను దీవించుడి. ఏం చేయాలంట? దీవించుడి. ఎవరైనా నిన్ను దూషించారు, ఎవరైనా కీడు చేశారు, అప్పుడు ఏం చేయాలంట? ఏం చేయాలంట? దీవించుడి. కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు. వారు కీడు చేశారు, వారు దూషించారు, కానీ మనం చేయవలసిన పని ఏంటి? దీవించు. దేవుడు అదే కోరుకుంటున్నాడు. మనము పరిశుద్ధులుగా ఉండటానికి మనం పిలువబడ్డాం. ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి మనం పిలువబడ్డాం. మన దేవుడు ఐశ్వర్యవంతుడు. ఎలాంటి వాడట? మన దేవుడు ఎలాంటి వాడు? ఐశ్వర్యవంతుడు. ఆ ఐశ్వర్యవంతుడైనటువంటి దేవునికి ఆయన పిల్లలైనటువంటి మనము వారసులుగా ఉన్నాం. ఆశీర్వాదానికి వారసులుగా మనల్ని పిలిచాడు, పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని పిలిచాడు. కాబట్టి ఈ రోజున మనము ఇంకొక మాటను కూడా జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, ఇదే పేతురు 3:11లో, అతడు కీడి నుండి తొలగి మేలు చేయవలను, సమాధానము వెతకి దాన్ని వెంటాడవలను. ఏం చేయాలంట? కీడి నుండి తొలగి. కీడి నుండి తొలగాలంటే ఎలా తొలగాలి? కీడు నుండి తొలగాలంటే ఎలా తొలగాలి? ఎవరైనా నిన్ను కీడు చేయాలని, లేక అపకారం చెయ్యాలని, నిన్ను మోసం చెయ్యాలని చూసినప్పుడు అది నీకు అర్థమవుతుంది. వాళ్ళు కీడు చేయబోతున్నారు, నిన్ను దూషించబోతూ ఉన్నారు, నిన్ను ద్వేషించబోతూ ఉన్నారు. దాని నుంచి తొలగిపోవటం అంటే ఎలా? ఏ విధంగా తొలగగలవు? ఏ విధంగా నువ్వు దాన్ని తొలగలవు అంటే ఇక్కడ ఉన్నటువంటి మాట చూడండి, మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను. కీడి చేసేవానికి ఏం చేయాలంట? కీడి చేసేవానికి ఏం చేయాలంట? మేలు చేయాలంట. మనం ఎప్పుడైతే కీడు చేసేవానికి మేలు చేయటం మొదలు పెడతామో కీడి నుండి అప్పుడు తొలగిపోతాం, శాపము నుండి తొలగిపోతాం, పాపము నుండి తొలగిపోతాం. మనం ఎప్పుడైతే మేలు చేయాలని తలస్తామో. చాలా మంది చేసే పనులు ఏంటంటే, కీడు చేసే వాడికి నేను ఊరుకుంటానా? వాడు నాకు చేస్తే నేను చేయకుండా ఉంటానా? వాడు నన్ను తిడితే నేను తిట్టకుండా ఉంటానా? వాడు నా గురించి చెప్తే నేను చెప్పకుండా ఉంటానా? ఇది నాటికి ఎక్కువ అవుతుంది తప్ప తక్కువయ్యేది కాదు. అందుకనే ఎక్కడికక్కడ సమాధాన పడాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ పూర్ణుడై చెప్పుతున్నటువంటి మాట ఏమిటి అంటే, అందరితోనూ, ఎవరితోనూ? నీ సహోదరులతోనూ, నీ కుటుంబీకులతోనూ, నీ బంధువులతోనూ, నీ రక్త సంబంధులతోనూ, ప్రతి ఒక్కరితోనూ, నీ ఇరుగు పొరుగు వారితోనూ సాధ్యమైతే సమాధానముగాను పరిశుద్ధముగాను ఉండుటకు ఏం చేయాలంట? ప్రయత్నం చేయాలంట. ఏం చేయాలి?
ప్రయత్నం చేయాలి. నువ్వు ప్రయత్నం చేస్తేనే ఏదైనా మానవుడు చెయ్యాలి అనుకుంటే జరగదు అనేటువంటిది ఏదియో లేదే లేదు. నేను చాలా సార్లు చెప్పాను, ఏ పనైనా సరే స్త్రీలు గాని పురుషులు గాని ఈ రోజుల్లో నాకు తెలియదు అనడానికి ఏదైనా ఆస్కారం ఉందంటారా? ఉందా? ఏదైనా అడిగామనుకో నాకు తెలియదు అనడానికి అవకాశము, ఏదైనా స్త్రీలు ఏదైనా వంట చేయమన్నాం అనుకో అది నాకు రాదు అనడానికి ఏదైనా ఆస్కారం ఉందా? నాకు రాదు అని అనొచ్చా? చేస్తానండి, ప్రయత్నిస్తానండి. ఏం చేయాలి? చేస్తాను, ప్రయత్నిస్తాను. ఈ రోజుల్లో మన అందరికీ తెలుసు, ఏదైనా కొత్త వంటకం ఏదైనా చేయమని అడిగారు అనుకో ఏం చేయాలి? మనకి యూట్యూబ్ ఉంది కదా, ఏం చేయాలి? యూట్యూబ్ ఆన్ చేసి ఏం చేయాలి? అదో కొత్త వంటకం అన్నామనుకో అది వచ్చేస్తుంది. ఒకటి కాదు 5-6 రకాల అయినటువంటిది వస్తుంది. అప్పుడు దాన్ని ఆన్ చేసుకుని చూడాలి, మళ్ళీ తిరిగి చెయ్యాలి. ప్రయత్నం చేయాలి కదా. నాకు రాదు, నేను ఎప్పుడు చేయలేదు అనడానికి అవకాశమే లేదు. ఇంకా చెప్పాలి అంటే మనం ఏదైనా క్వశ్చన్ వేస్తే ఎవరైనా అడిగారు అనుకో అది నాకు తెలియదు అనడానికి లేదు. మనకి ఇప్పుడు ఏముంది? గూగుల్ ఉంది కదా. గూగుల్ అడిగితే ఏదైనా చెప్తుంది కదా. చెప్పండి అంటే ఏదైనా ఉందా? అన్ని చెప్తుంది, గూగుల్ చెప్తుంది. అన్నిటికీ ఆన్సర్స్ ఉన్నాయి. నాకు తెలియదు అనే అవకాశం ఉన్నది అంటే వారికి చేయటం ఇష్టం లేదు అని అర్థం అవ్వాలి. లేదంటే వారికి చదువైనా లేదు అని అనుకోవాలి. చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఏంటి గూగుల్లో అడిగితే చెప్తుంది. తర్వాత యూట్యూబ్ అడిగితే అన్ని నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి చూపిస్తుంది. ఇప్పుడు ఏదైనా అడిగితే తెలియదు అంటారా? ఏదైనా సరే ప్రయత్నించండి, ప్రయత్నిస్తానని చెప్పండి, తెలుసుకుంటామని చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా సరే నాకు తెలియదు, నాకు రాదు అన్నారు అంటే ప్రయత్నించడానికి ఇష్టం లేదని అర్థం, చేయటానికి ఇష్టం లేదని అర్థం. కాబట్టి జ్ఞాపకం చేసుకోనండి, పౌలు గారు చెప్తున్నాడు ప్రయత్నించండి, సమాధానం పడటానికి ప్రయత్నించండి. ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాము. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 14:19 ఈ విధంగా మనకి చదివించినటువంటి మాటలు చూడండి. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 14:19 కాబట్టి సమాధానమును పరస్పర క్షమాభివృద్ధిని కలగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము. ఏమిటంట? సమాధానం అంట పరస్పర క్షమాభివృద్ధిని కలగజేస్తుందంట. సమాధానం ఏం కలగజేస్తుంది? పరస్పర క్షమాభివృద్ధిని కలగజేయు వాటిని ఆసక్తితో అనుసరించండి. మనం ఎందుకు ఈ సమాధానాన్ని వెంటాడమని ఇంతకు ముందు పేతురు పత్రికలో మనకు చెప్తుంది, అతడు కీడు నుండి తొలగిపోయి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడమని 3:11 పేతురు పత్రికలో చెప్తుంది. ఎందుకు దానిని వెంటాడాలి అంటే, దాన్ని వెంటాడి దేనికి సమాధానాన్ని వెంటాడమని ఎందుకు చెప్తున్నాడంటే పరస్పర క్షేమాభివృద్ధి కలగజేస్తుంది, క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది. చూడండి, ఎవరైనా మన కీడు చేస్తారు అని తెలిసిందనుకో, మన పక్కింటోళ్ళు గాని మన ఎదురింటోళ్ళు గాని, మన పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు మన కీడు చేస్తారని తెలిస్తే ఎప్పుడైనా నెమ్మదితో ఉంటావా? సంతోషంగా ఉంటావా? ఏ రూపాన ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఏం చేస్తారు అని భయంతో ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళతో సమాధానం కలిగి ఉన్నావో ఏం పోతుంది నీలో నుంచి? భయము తొలగిపోయి ఏం కలుగుతుంది? క్షేమాభివృద్ధి, క్షేమం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన పేతురు వారు చెప్పుచున్నటువంటి మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకొక మాటను చూద్దాం. ఇదే పేతురు పత్రికలో 1:15 ఈ మాటలో మనకు చెప్పబోతున్నటువంటి మాటలో ఏముందంటే, కాగా
కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము సమస్త ప్రవర్తన యందును పరిశుద్ధులయుండు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమిటంట? కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా. మన యేసు ప్రభు వారు వాక్యం ఇక్కడికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ముందు ఎక్కడికి వస్తుంది? ముందు ఇక్కడికి వస్తుంది. ఎక్కడికి? ముందు ఎక్కడికి వస్తుంది? చెవిలోకి వస్తుంది. ఆ చెవుల్లోంచి ఎక్కడికి వెళ్తుంది? మెదడులోనికి వెళ్తుంది. మెదడులోంచి ఎక్కడికి వెళ్తుంది? హృదయంలోనికి వస్తుంది. ఇప్పుడు ఇందులో నువ్వు ఏం భద్రపరచుకోవాలో దాన్ని భద్రపరచుకోవాలి. ఏం చేస్తుంది? ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు వెళ్తుంది. చేతులకి వెళ్తుంది, కాళ్ళకి వెళ్తుంది, ప్రతి అవయవానికి సరఫరా జరుగుతూ ఉంది. అందుకని ఇప్పుడు చూడండి, ఈ వాక్యము నీవు బలంగా దీన్ని విశ్వసిస్తే వాక్యానుసారంగా నడుచుకోగలుగుతావు. ఒకవేళ వాక్యానికి అవిధేయత చూపించి, వాక్యం ఉంది, ఎక్కడుంది? వాక్యం హృదయంలో ఉంది, వాక్యం నీ తలంపుల్లో ఉంది, కానీ దాన్ని పక్కగా నెట్టేశావు. పెట్టేసిన తర్వాత దేని దర్శనంలో? అజ్ఞాన దశలో నీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తిస్తూ ఉన్నావు. వాక్యం ఉంది కానీ దాన్ని పని చేయనివ్వట్లేదు. ఏం చేయనివ్వట్లేదు? వాక్యం ఉంది కానీ దాన్ని పని చేయనివ్వట్లేదు. వాక్యం ఉంది కానీ దానికి బలాన్ని ఇవ్వట్లేదు. వాక్యం ఉంది కానీ మన దగ్గరంట రెండు పిల్లులు, రెండు పిల్లులు ఉంటాయంట. ఒక పిల్లి ఏమో నల్ల పిల్లి, ఇంకొకటి ఏమో తెల్ల పిల్లి కదా. దేని పెంచితే అదే బాగా, దేనికి బాగా పాలు పెడతారో అదే బాగా బలిష్టంగా తయారవుతుంది. ఏం చేస్తది? నల్ల పిల్లి నీ శరీరం అయితే, తెల్ల పిల్లి నీ పరిశుద్ధత, అంటే నీలో ఉన్న ఆత్మ. ఈ నల్ల పిల్లికి బాగా ఆహారం పెంచావు, బాగా పాలు పోస్తూ ఉన్నావు. ఏది పెరిగిద్ది? నల్ల పిల్లేమో శరీరం, తెల్ల పిల్లేమో ఆత్మ. ఇప్పుడు దేన్ని పెంచుతున్నావు నువ్వు బాగానే? రోజు దేన్ని పెంచుతున్నావు? రోజు 3 పూట్ల, ఉదయాన్నేమో టిఫిను, మధ్యాహ్నమేమో భోజనం, మధ్యలో ఏదైనా ఎక్కడ దొరికితే అక్కడ, ఏమి దొరికితే అది తింటున్నావు. ఏది నువ్వు నోటికి రుచిగా ఉంటే అది భుజిస్తున్నావు. దేనికి? నల్ల పిల్లిని పెంచుతున్నావు. నల్ల పిల్లి అంటే ఏంటి? తెల్ల పిల్లికి ఏం చేస్తున్నావు? ఈ వారం అంతా ఉపవాసం పెట్టి ఆదివారం ఒక్క రోజునే 2 స్పూన్లు ఏం చేస్తున్నావు? 2 స్పూన్లు వాక్యం ఇస్తున్నావు. ఎంత? మరి ప్రతిరోజు ఎన్ని స్పూన్లు తింటున్నావు? నల్ల పిల్లికి ఎంత పెడుతున్నావు? టీ అయితే టీ, పాలు అయితే పాలు, డ్రింక్ అయితే డ్రింక్, ఏది ఉంటది నల్ల పిల్లికి బాగా. మరి తెల్ల పిల్లికి ఏం చేస్తున్నావు? నీ ఆత్మకి ఏం చేస్తున్నావు? ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తే నీ ఆత్మకు బలం కదా. ఉదయాన్నే లేచి వాక్యం చదివితే నీ ఆత్మకు బలం కదా. ఆ తెల్ల పిల్లి కూడా పెరిగిద్ది కదా. హల్లెలూయా. ఎప్పుడైతే నీ ఆత్మ బలపరచబడుతుందో శరీర క్రియలను నీవు విసర్జిస్తావు.
శరీర కార్యాలను నీవు విసర్జిస్తావు. ఆ అజ్ఞాన దశలో ఉన్న ఆశలన్నిటినీ కూడా చంపివేస్తావు. ఏ దశ అది? అజ్ఞాన దశ. అజ్ఞానం అంటే ఇప్పుడు విజ్ఞానం. ఏంటిది? ఇప్పుడు ప్రజెంట్ విజ్ఞానము. ఏ జ్ఞానంలో ఉన్నాం మనం? దేవుడు అంట 15:31 30 వచనంలోనో కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంచండి. దేవుడు అంట ఆ అజ్ఞాన దశలో చూసి చూడనట్టు ఊరుకుంటున్నట్ట, కానీ ఇప్పుడు మాత్రము అంతటను అందరూ మారు మనసు పొందవలనని చూస్తున్నాడట. చూడండి, అదే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 29 అనుకుంటాను, 29, 30లోనూ ఉంటది. అక్కడ ఉన్నటువంటి మాట 33, 30, 29, 30లోనే అక్కడ ఉంటుంది. ఆ అజ్ఞాన దశలో దేవుడు చూసి చూడనట్టు ఊరుకున్నాడు. ఇదేం దశ? ఇది విజ్ఞానము, విజ్ఞాన కాలం. ఇది చిన్న పిల్లల్ని కూడా అది ఇప్పుడు ఓల్డ్ పాత చదువులు చదువుకున్న, ఇప్పుడు మా వయసులో ఉన్న వారు బిఏ చదివినా బీకామ్ చదివినా ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదివేడుతో మాట్లాడలేకపోతాయి. ఎందుకంటే అంత చదివినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి చదువులు ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి ఏం చేస్తున్నాయి? డిజిటల్ క్లాసెస్. ఏ క్లాసెస్ అవి? డిజిటల్ చూసేది రోజుకో గంట, ఇతరం చూసేది కొన్ని గంటలు. అందుకనే జ్ఞాపకం చేసుకోనండి, ఇది విజ్ఞాన కాలం. ఇది ఏ కాలము? దొరకలేదమ్మా? దొరికిందా? కాబట్టి జ్ఞాపకం చేసుకుందాము. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుచున్నటువంటి మాటలు ఏమిటి అంటే, ఆ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరింపక అని చెప్తున్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన ఎలాగున్నాడో అలాగుండమని చెప్తున్నాడు. అలాగే మనలో ఉన్న మరి ప్రతి రోజు మరి శరీరం అనే ఈ నల్లపిల్లికి ఏ విధంగా పాలు పట్టిస్తున్నామో, టీ పట్టిస్తున్నామో, ఆహారం వేస్తున్నామో, అలాగే ఆత్మకు కూడా, మనలో ఆత్మ ఉంది, ఆ ఆత్మకు కూడా కావలసింది ఏమిటి అంటే ప్రార్థన, వాక్యము, ఆరాధన. 3 పూటలు నువ్వు టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం డిన్నర్ ఎలా చేస్తావో అలాగే ప్రతి రోజు నీ ఆత్మకు కూడా దేవుని వాక్యము, ప్రార్థన, ఆరాధన అనేటువంటిది ఈ 3 పూటలు కూడా నీకు ఈ ఆత్మ అభివృద్ధి కోసం కూడా ఎంతో అవసరమని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే ఇంకొక మాటను కూడా జ్ఞాపకం చేద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్టయితే చాలా చక్కగా ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందుము. గమనించండి, ఇప్పుడు 2 చెప్పాను కదా. శరీరం ఏమన్నాను? శరీరం ఏంటి? ఆత్మ ఏంటి? ఇప్పుడు ఈ రెండిట్లో దేనికి అంటుకుంటుంది? కల్మషం దేనికి అంటుకుంటుంది? అందుకని ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందు. దేంతో పవిత్రం చేసుకుంటాం? మనం దేంతో పవిత్రం చేసుకోవాలి? ఏ విధంగా మనం పవిత్రం చేసుకోవాలి? ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. మరి వాక్యం చూడండి, ఒక చక్కని మాట మనకి కనపడుతుంది. యోహాను పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో చూస్తే
ఆయన ఉమ్, వెలుగులోనున్న ప్రకారము ఉమ్. మనమును వెలుగులో నడిచిన ఎడల ఆయన వెలుగులోనున్న ప్రకారం మనములు వెలుగులో నడిచిన ఎడల మనము ఆ అన్యోన్య సహవాసము గలవారమందును. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఎలా చేస్తుందంట? పవిత్రంగా. ఇప్పుడే పరిశుద్ధులం అవుతాం. ఆయన కుమారుడైన యేసు రక్తం ద్వారా మాత్రమే మనము పరిశుద్ధులం అవుతాం, పవిత్రులం అవుతాము. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి మాట, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మిషము నుండి మనం పవిత్రులుగా చేసుకుందామంటే ఎలా చేసుకుంటాం? క్రీస్తు రక్తాన్ని తీసుకురావాలి. క్రీస్తు రక్తంతో మనల్ని మనము మన కల్మషాలను నాకు చదివాం కదా, 17:16 ఎక్కడ ఉంది? ఫస్ట్ లో ఏప్రిల్ రాసిన పత్రికలో, సేదైన వేర్లన్నీ తొలగిపోవాలి. మనలో ఏమున్నాయి? సేదైన వేరు ఏదైనా ఉంటే, కల్మషం ఏదైనా ఉంటే, అసూయ ఏదైనా ఉంటే, కోపం ఏదైనా ఉంటే దాన్ని తొలగించాలి అంటే యేసు రక్తం దగ్గరికి వెళ్ళాలి. క్రీస్తు రక్తాన్ని దగ్గరికి వెళ్ళి, నా హృదయంలోనికి రండి, రానివ్వండి ప్రభువా, దాని చేత మమ్మల్ని కడగండి ప్రభువా, పరిశుద్ధ పరచండి ప్రభువా అని అడిగినప్పుడు క్రీస్తు రక్తం సమస్త పాపము నుండి, సమస్త దుర్నీతి నుండి నిన్ను కడిగి పవిత్రులుగా చెయ్యును. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాము, ఈరోజు నిన్ను నన్ను పవిత్రపరిచేది దేవుని క్రీస్తు కార్చిన రక్తము, దేవుని వాక్యం మాత్రమే. కాబట్టి ఇలాంటి దేవుని వాక్యము నిన్ను, నన్ను, మనల్ని, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన రాజ్యములోనికి, తన పరలోకములోనికి మనల్ని కాపాడుటానికి లేక చేర్చటానికి సంసిద్ధమై ఉంది. వాక్యాన్ని మన హృదయంలోనికి రానిద్దాం, వాక్యానుసారంగా జీవిద్దాం. ప్రతి రోజు మన శరీరానికి ఆహారం ఎన్నిసార్లు తింటున్నారు చెప్పండి? 3 4 4 సార్లేనా? కనీసం 5-6 సార్లు అనుకుంటున్నాను నేను. ఉదయాన్నే టీ ఒకసారి తాగుతారు, తర్వాత టిఫిన్ ఒకసారి తింటారు, మళ్ళీ టీ తాగుతారు, మళ్ళీ భోజనం చేస్తారు, మళ్ళీ 3 గంటలకి స్నాక్స్ టీ ఉంటది, మళ్ళీ సాయంత్రం పడుకునే ముందు. అంటే ఇన్నిసార్లు శరీరానికి తింటున్నారు కదా, ఇన్నిసార్లు మరి ఆత్మకి ఎన్నిసార్లు పెడుతున్నారు? ఆత్మకి. అందుకనే నల్లపిల్లి బలంగా ఉంది. నల్లపిల్లి ఎవరి మీద తిరుగుబాటు చేస్తుంది? నల్లపిల్లి ఎవరి మీద మురుగుతుంది, అరుస్తుంది? నల్లపిల్లి ఎవరిని కరుస్తుంది? ఎవరంటే వాళ్ళే, పిల్లలైనా, తల్లిలైనా, భర్త అయినా, భార్య అయినా, తల్లిదండ్రులైనా, అత్తమామలైనా, ఎవరు మట్టుకు వారినే. ఎందుకంటే బాగా నల్లపిల్లి ఏం చేసింది? తిని అప్పుడు ఏం చేస్తుంది? మెడ వంచదు, తల వంచదు, విధేయత చూపదు. అందుకనే తెల్లపిల్లి బలిసిందనుకో, బాగా బలంగా ఉందనుకో, ఎంత తెల్లపిల్లిని నువ్వు ఎంత బలంగా మేపుతావో, ఎంత బలమైన వాక్యం వింటావో, ఎంత బలమైన వాక్యం చదువుతావో, ఎంత బలమైన ప్రార్థన చేస్తావో, ఎంత బలమైన ఆరాధన చేస్తావో, అంత విధేయత, అంత వినయము, అంత తగ్గింపు దేని వల్ల వస్తుంది? వాక్యం బాగా నీ తెల్లపిల్ల అనేటువంటి ఈ ఆత్మకు తినిపిస్తే ఏమొస్తుంది?
వినయము, విధేయత, తగ్గింపు, ఇవన్నీ వస్తాయి. ఎప్పుడైతే ఈ తెల్ల పిల్లి నీరసెళ్ళిపోయిందో, ఈ నల్ల పిల్లి బలం వచ్చేసేసి పొగరు, అహంకారం, ఇంకా గర్వం, ఇవన్నీ కూడా సేదైన వేర్లు మొలిచిపోయి ఏమైపోతాయి? సమాధానము లేకుండా చేస్తాయి. అందుకని అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా మనము అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నిద్దాం. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేరు. మనము మన దేవుని వాక్యంతో పరిశుద్ధ పరచబడతాం. అలాంటి కృపతో దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.